శివప్రసాద్ పటేల్ గారు మీరు చెప్పాలి, మీరు కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, మీరు కూడా కులగన్న ఊస ఎత్తలేదు, కులగన్న చేయలేదు. ఇప్పుడు కులగణనపై మీ ఒపీనియన్ ఏంటి? మీరు బీసీ కమిషన్లో మాజీ సభ్యులుగా కూడా పనిచేశారు కాబట్టి దీనిపై కులగణనపై మీ ఒపీనియన్ ఏంటి? కళ్యాణ్ గారు, మీకు అదేవిధంగా బీర్ లైలయ్య గారికి, అదేవిధంగా కాసం వెంకటేశ్వర అన్న గారికి గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా విషయం ఏంటంటే కులగణన ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తామని చెప్పేసి కేబినెట్ నిర్ణయించడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల విజయంగా నేను భావిస్తున్నా. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2014లోనే ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లో తీర్మానం చేసి బీసీలకు చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించాలి, మహిళలకు కల్పించాలని చెప్పేసి తీర్మానం చేసి పంపించడం జరిగింది. అదేవిధంగా 2021లో అక్టోబర్ 10వ తారీఖు అనుకుంటా, అక్టోబర్ 2021లో అప్పుడు వాళ్ళు జనగణన చేసే ప్రక్రియలో ఉంది కాబట్టి, చేయాల్సి ఉండే కాబట్టి దాంట్లో కూడా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి, ఏకగ్రీవ తీర్మానం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో కేంద్రానికి పంపించి జనగణనలో కులగణన చేయండి, ఎందుకంటే బీసీలలో తీవ్రమైనటువంటి డిమాండ్ ఉంది, దేశవ్యాప్తంగా బీసీలు అంతా కోరుకుంటున్నారు అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు మొన్న సుప్రీంకోర్టులో కూడా గతంలో చెప్పారు ఏంటంటే మేము చెయ్యము అని చెప్పారు. వీళ్ళు ఈరోజు బీజేపీ వాళ్ళు ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా బీసీల డిమాండ్ పెరిగిన సందర్భంలో ఈరోజు ఒప్పుకోవడం సంతోషమే. కానీ అది ఎందుకోసం అయింది? గతంలో మీరు 2011లో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ చేసిన తర్వాత దాంట్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి, ఉపకులాలు ఏదో తప్పుగా ఉన్నాయని, ఎక్కువ ఉన్నాయని చాలా విషయాలు సుప్రీంకోర్టులో కేసు నడిచిన సందర్భంలో అఫిడవిట్ వేసి దాంట్లో దాని పార్లమెంటరీ కమిటీ వేసింది. ఈ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ మీద కమిటీ వేస్తే కమిటీ ఏం నివేదించింది? 98.87 కరెక్ట్ గా ఉందని చెప్పి, అంటే తప్పులు ఉన్నాయి మాత్రం కేవలం 1% తప్పులు ఉన్నా కానీ దాన్ని బయట పెట్టమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు సుప్రీంకోర్టుకి స్పష్టంగా చెప్పింది. వీళ్ళ విధానం అంతా కూడా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. కాంగ్రెస్ ఈ రోజు చెప్తున్నది మేమే చేసినాం, దేశంలో తెలంగాణ నంబర్ 1 అంటుంది. ఈ సర్వే, అది మీరు చేసింది సర్వే, కానీ వీళ్ళు చెప్పుకుంటున్నది కులగణన అని. కానీ కులగణన చేసే అధికారము కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. అది సెంట్రల్ సబ్జెక్ట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వమే చేయాలి. అందుకే కదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలంతా కూడా ప్రతి పార్లమెంట్ సెషన్ లో అక్కడ జంతర్ మంతర్లో ధర్నాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయమని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి ఏంటంటే 2004లో కేసీఆర్ గారు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామి ఉన్న సందర్భంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీ నాయకత్వాన్ని ఆర్ కృష్ణ కావచ్చు, మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి మన్మోహన్ సింగ్ గారిని కల్పించి అసలు బీసీల సమస్యలు ఏంది, బీసీకి ఒక మంత్రిత్వ శాఖ ఉండాలని చెప్పేసి 2004 నుండి కోరుతున్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికి కూడా ఒక దేశంలో బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేదండి. ఈరోజు చాలా ఆశ్చర్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్ని రోజులు పాలించింది. అసలు ఫస్ట్ 1951లో జరగాల్సినటువంటిది క్యాస్ట్ జనరల్ సెన్సెస్ లో క్యాస్ట్ సెన్సస్ చేయకపోవడానికి కారణం ఎవరు? అప్పటి నుండి 2011 వరకు చేయకపోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ముద్దాయి. ఎందుకంటే ప్రతి విషయంలో బీసీలకు వ్యతిరేకంగా ప్రవర్తించింది కాంగ్రెస్ పార్టీ. అది కాలేకర్ కమిషన్ కావచ్చు, మండల్ కమిషన్ కావచ్చు. మండల్ కమిషన్ కూడా దాదాపు 1979లో దాని కమిషన్ ఇస్తే, రిపోర్ట్ అయిన 1980లో ఇస్తే, అప్పటి నుండి విపి సింగ్ గారు వచ్చినంత వరకు కూడా మండల్ కమిషన్ నివేదికని ఇంప్లిమెంట్ చేయనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు గొప్పగా మాట్లాడుతున్నారు మేము చేస్తున్నాం అని చెప్పి, కానీ ఈ రోజు జాతీయ స్థాయిలో ఇంకొక అంశం లేదు. బీసీలంతా కూడా చైతన్యవంతమైన మొత్తం కూడా ఈరోజు రాజకీయ పార్టీల మీద ప్రెషర్ ఉంది కాబట్టే ఈరోజు రాహుల్ గాంధీ గారు మొత్తం కూడా మేము చేస్తామంటారు. కానీ ఇక్కడ చేసినటువంటి సర్వే చూసినాం మనం. సర్వేలో బీసీలను దాదాపు 21,52,000 గతంలో ఉన్నటువంటి బీసీలను తగ్గించి చూపించినటువంటిది వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మొత్తం కూడా జనాభానే తగ్గించి చూపింది కాబట్టి దేశం అంతా కూడా జనాభా తగ్గించి చూపడం కాదు. శివప్రసాద్ పటేల్ గారు మీరు చెప్పాలి, చేస్తున్నారు కదా. ఇంకోటి చెప్తున్నాం కళ్యాణ్ గారు, ఈ దేశంలో మొదటి నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి సమస్యలన్నింటినీ శివప్రసాద్ పటేల్ గారు మీరు ఫైనల్ కంక్లూడ్ చేయండి. సమగ్ర కుటుంబ సర్వేలో ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళు లేనట్టే అని కేసీఆర్ గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఎందుకు కులగన్న అనేది మీరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు? కులగన్న జరగాలంటున్నారు. మీరైతే బీసీ కమిషన్ మాజీ మెంబర్గా కేటీఆర్, కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదంటే ఏం చెప్తారు? దానివల్లే సర్వే తప్పు వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఒక విషయం కళ్యాణ్ గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పాల్గొనలేదంటే అసలు ఎన్యూమరేటర్స్ పోయిరా వాళ్ళ దగ్గరికి? వాళ్ళ ఇంటెన్షనల్ గా వాళ్ళ దగ్గర పోకుండా కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారో మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు.
ఇంకోటి కేసీఆర్ గారి కులం ఏందో తెలుసు, కేసీఆర్ గారి ఆస్తులు ఏందో తెలుసు, అన్ని కూడా ఎలక్షన్ అఫిడవిట్ లో స్పష్టంగా ఉన్నాయి. వీళ్ళు కూడా రాసుకోవచ్చు సోర్స్ ఎలక్షన్ అఫిడవిట్ అని చెప్పేసి అన్ని కులం కావచ్చు, అన్ని వాళ్ళు కంటెస్టెడ్ వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు అన్ని కూడా స్పష్టంగా ఉంటాయి. ఒక విషయం ఏంటంటే మీరు ఒక విషయం తెలుసుకోవాలి ఏంటంటే, ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి సంబంధించిన అంశం కాదు. స్టేట్ గవర్నమెంట్ చేయలేదు, సర్వే మాత్రమే చేసే అధికారం స్టేట్ గవర్నమెంట్ ఉంది. కానీ వీళ్ళు ప్రజల్ని మోసం చేయడానికి, బీసీలను మోసం చేయడానికి కులగణన పేరుతోని సర్వే చేసిర్రు. ఆ సర్వేలో మొత్తం కూడా జనాభానే తగ్గించి చూపించిర్రు, మొత్తం కూడా బీసీల సంఖ్యను తగ్గించి చూపించిర్రు, బీసీల పర్సెంటేజ్ ని తగ్గించి చూపించిర్రు. మొత్తం కూడా ఈ రోజు బీసీలని రేవంత్ రెడ్డి గారి పాలనలో బీసీలను తగ్గించిర్రు. బీసీలను దాదాపు 21,52,000 మందిని చంపేసిర్రు వీళ్ళు. శుభప్రద్ పటేల్ గారు, థ్యాంక్ యూ.